సమంత తన తాజా సినిమా మా ఇంటి బంగారం ప్రమోషన్లలో మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారి జీవితాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అనే వ్యాఖ్యలు చేశారు. మయోసైటిస్ వ్యాధిని ఎదుర్కొనే క్రమంలో తాను ఆహారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పారు. జెలాటో అనే ఐస్ క్రీమ్ని తినడానికి డాక్టర్లు అనుమతి ఇవ్వటంతో దానిని తినడానికి తాను ఎంతగానో ఎదురు చూశానని, అందుకే తన పెళ్లికి ఆ పేరునే పెట్టానని అన్నారు. కానీ ఇవేమీ అర్థం చేసుకోకుండా తాను డైటింగ్ చేసి సన్నగా అయిపోయినట్టుగా కొంతమంది కామెంట్లు చేశారని, ఎదుటివారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలియకుండా కామెంట్లు చేసేస్తారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో ఒక రూపంలో ఒడిదుడుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఇతరుల జీవితంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఎంతగా ఓపెన్ అయ్యి చెబుతున్నా మనకు 1% కూడా అర్థం కాకపోవచ్చు. ఇక వారు చెప్పకపోతే అసలేమాత్రం మనకు అవగాహన ఉండదు. ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతోంది, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది ఇతరులు ఊహించటం అసాధ్యం. ఎవరి మనసులోని సంఘర్షణ వారికి మాత్రమే అర్థమవుతుంది. మనం దీనిని అర్థం చేసుకోకుండా ఇతరుల జీవితాలపై చాలా కామెంట్లు చేస్తుంటాం. ఇతరుల గురించి మనకు తెలిసే విషయాలు, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇల్లు వాకిలి, వారు తినే తిండి, వాళ్ళ పిల్లల చదువులు, ఉద్యోగాలు మొదలైనవి. అలాగే ఇతరుల ఆస్తిపాస్తులు, ఆర్థిక స్తోమత లేదా ఆర్థిక కష్టాలు కూడా మనకు ఎంతో కొంత అర్థమవుతుంటాయి. అయితే వీటన్నింటి ఆధారంగా ఇతరుల జీవితాలపై మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటాం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కొన్ని అంశాలు కాకుండా మన రోజువారీ జీవితంలో వందల వేల విషయాలు జరుగుతుంటాయి. అవన్నీ ఎవరు ఎవరికి చెప్పలేరు. ముఖ్యంగా మన జీవితాలను నడిపేది కేవలం ఉద్యోగాలు, డబ్బు, సౌకర్యాలు, విలాసాలే కాదు, ఇంకా చాలా ఉంటాయి. కుటుంబాల్లో వ్యక్తుల మధ్య ఉండే అభిప్రాయ భేదాలు, రిలేషన్లలో సమస్యలు, అనారోగ్యాలు, అనవసరమైన భయాలు, ఈర్ష్యలు, అసూయలు లాంటివి చాలా ఉంటాయి. ఒక మనిషి తన గురించి తాను పూర్తిగా ఎవరికీ చెప్పలేరు. అంటే ఎవరు ఎవరికీ పూర్తిగా అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. కానీ దానిని అర్థం చేసుకోకుండా మనమంతా ఒకరి మీద ఒకరం విమర్శలు చేసుకుంటాం, జడ్జిమెంట్లు పాస్ చేస్తుంటాం. ఫలానా కుటుంబం ఫలానా విధంగా ఉండడానికి ఫలానా అంశం కారణం, వాళ్ళు అలా కాకుండా ఇలా ఉంటే బాగుండేది, వీళ్ళు డబ్బు రావటం వలన చాలా మారిపోయారు, వాళ్ళు అందుకే డబ్బుని నిలబెట్టుకోలేకపోయారు. ఇలా ప్రతి కుటుంబం పైన, మనకు తెలిసిన ప్రతి వ్యక్తి పైన మనవైన తీర్పులు ఇస్తుంటాం. అసలు పైకి కనిపించము కానీ మనమంతా అదృశ్యంగా లాయర్లు ధరించే నల్ల కోట్ ఒకటి మనసులోనే ధరించి తిరుగుతుంటాం. అలాగే కోర్టులో న్యాయమూర్తిల ఇతరులపై ఒపీనియన్లు ఏర్పరచుకుని వాటిని వెల్లడిస్తుంటాం. వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా తీర్పులు చెబుతుంటాం. సన్నగా అయిపోయావేంటి, అబ్బో చాలా పాడైపోయావు, అయ్యో ఇలా అయిపోయావేంటి లాంటి పరామర్శలు చేస్తుంటాం. ఖచ్చితంగా ఒక మనిషిలో గుర్తించదగిన మార్పు వచ్చిందంటే వాళ్ళ జీవితాల్లో ఏవో మార్పులు, సమస్యలు వచ్చి ఉంటాయి. కావాలని ఎవరు తమ అందాన్ని, కళని కోల్పోవాలని అనుకోరు. మనం ఏమైంది అని అడగడం లేదా ఆ విషయం పైన కామెంట్ చేయడం వలన వారికి ఎలాంటి లాభం ఉండదు. అలాంటి అటెన్షన్ని కోరుకుంటూ ఇతరుల జాలిని ఆశించేవారు తక్కువ మందే ఉంటారు. మనకు కావాల్సిన మనుషుల జీవితాలు బాగుండాలని మనం కోరుకుంటే వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకున్న తరువాత, వారి మానసిక స్థితిని అర్థం చేసుకున్నాక ప్రశ్నలు వేయాలి. నిజంగా మనకు వాళ్ళ జీవితాల్లో మంచి జరగాలనే కోరిక ఉంటే తప్పకుండా ఆ సమస్యలను గురించి అడిగి తెలుసుకోవచ్చు, మనకు సాధ్యమైన సలహా ఇవ్వవచ్చు, సహాయం చేయవచ్చు. కానీ ఇతరులపై మన ఒపీనియన్లను ఎంత తగ్గించుకుంటే మన సమాజంలో, కుటుంబాలలో శాంతి అంతగా పెరుగుతుంది. మనం సంవత్సరానికి ఒకసారి కూడా కలవని మనుషులపైన, కుటుంబాలపైన కూడా మన అభిప్రాయాలను ఏర్పరచుకొని వారి జీవితాలపై తీర్పులు ఇవ్వటం వలన ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయం పైన టీనేజీ, ఆపై వయసున్న పిల్లలను అడిగితే చాలా బాగా చెబుతారు. పిల్లలపైన జడ్జిమెంట్లు పాస్ చేయటం మన సమాజంలో చాలా ఎక్కువ. ఎవరి ఇళ్లలోని పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రులు చేసే విమర్శలు,
తిట్లు చాలదన్నట్టుగా దగ్గరి బంధువుల నుండి కూడా పిల్లలు విమర్శలు ఎదుర్కోవడం ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ రోజుల్లో మన ఇళ్లలో ఉన్న మన పిల్లల గురించే మనకు పూర్తి అవగాహన ఉండటం లేదు. వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎందులో ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మానసికంగా వారిలో ఎలాంటి పరిణతి వస్తోంది లాంటి విషయాలు తల్లిదండ్రులకే పూర్తిగా అర్థం కావడం లేదు. అలాంటిది మనం ఇతర కుటుంబాల్లోని పిల్లలపై మన అభిప్రాయాలు రుద్దటం, వాళ్ళ బలాలు బలహీనతలను మనమే ఊహించడం, వాళ్ళ తెలివితేటలను అంచనా వేయటం లాంటివి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి, వాళ్ళని ఒత్తిడికి గురి చేస్తాయి. వారి మంచి చెడులు ఇష్టాయిష్టాలు తెలుసుకోవచ్చు, కానీ నువ్వు ఇది నువ్వు అది అనే జడ్జిమెంట్లు మాత్రం ఇవ్వకూడదు. ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎన్ని మార్కులు వచ్చాయి, అయ్యో అంత తక్కువ మార్కులా, జాబ్ రాలేదా, ఆ డ్రెస్ ఏంటి లాంటి ప్రశ్నలు వేసి నీకు అది రాదా ఇది రాదా అనటం వలన ఏం ప్రయోజనం ఉంటుంది? వాళ్ళ మనసులో నస పెడతారు బాబోయ్ అనే ముద్ర తప్ప. ఒక కుటుంబం సమాజానికి డబ్బున్న కుటుంబంలా కనిపించవచ్చు, అంత మాత్రాన వారికి ఏ సమస్యలు ఉండవని కాదు. వాళ్లలో ఎవరి మానసిక స్థితి ఎలా ఉందో, ఎవరు ఏం ఫీల్ అవుతున్నారో మనకు తెలియదు. మనం వాళ్ళని కలిసినప్పుడు నవ్వుతూ పలకరిస్తారు, బాగున్నారా అంటే బాగున్నామంటారు. అలాగే ఒక కుటుంబం మనకంటే తక్కువ స్థాయిలో ఉంటే వాళ్ళు ప్రతిరోజు ఏడుస్తున్నారని కాదు. వాళ్ళ మానసిక స్థితి ఏమిటో, సంతోషంగా ఉండగల శక్తి వారిలో ఎంత ఉందో మనకేం తెలుసు? మనకు ఇతరులపైన ఎలాంటి అధికారం లేకపోయినా వాళ్ళ జీవితాలను మన ఊహలతో కొలిచి వెల్లడించే అభిప్రాయాలు, చేసే విమర్శలు కనిపించని ఒక సామాజిక సమస్య. ఇలాంటివి పెరిగిన కొద్దీ వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, వీళ్ళు నన్ను ఎలా చూస్తున్నారో అనే భయాలు, సందేహాలు, యాంగ్జైటీ పెరిగిపోతుంటాయి. ఇతరులపై మనం చేసే జడ్జిమెంట్లు ఒక రకంగా మనకు వేసుకుంటున్న ఖైదు. ఇతరులను గురించి మనం విమర్శలు చేస్తున్నప్పుడు మన గురించి ఎవరేమనుకుంటున్నారో అనే భయం వెంటాడుతూనే ఉంటుంది. దాంతో నలుగురు మెచ్చేలా, నలుగురు మనల్ని ఏమీ అనకుండా బతకాలనే ఆతృత పెరుగుతుంది. లేదా నన్ను గురించి వాళ్ళలా మాట్లాడుతున్నారు, వీళ్ళిలా అంటున్నారు అనే అనుమానం వెంటాడుతుంది. ఈ రెండు అంశాలు మనల్ని మనశ్శాంతికి దూరం చేస్తాయి, మానసిక సమస్యలకు దగ్గర చేస్తాయి. ఇతరుల పట్ల మనం ఏర్పరచుకునే నెగిటివ్ ఒపీనియన్లు, వారి జీవితాలపై మనం పాస్ చేసే జడ్జిమెంట్లు ఇతరులను మనం గాయపరచడం లేదా మనం గాయపడడం అనే పరిణామాలకు దారితీస్తాయి. అంతే తప్ప మరే ప్రయోజనం ఉండదు. మనం బయటకు చెప్పిన ఒక్క అభిప్రాయం 10 మంది నోళ్లలో నాని చివరికి అదే వారి వ్యక్తిత్వంగా సమాజం భ్రమపడే స్థితికి చేరవచ్చు. సోషల్ మీడియా వచ్చాక ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. ఒక వ్యక్తి గురించి బయటకు వచ్చిన 1-2 సంఘటనలను పరిగణనలోకి తీసుకొని ఆ వ్యక్తి అలా ఇలా అనే నిర్ధారణకు వచ్చేసి కామెంట్లు చేస్తున్నారు. మనం ఇతరుల గురించి చేసే కామెంట్లు వాళ్ళ అంతరంగ సంఘర్షణల లోతులను ఏ మాత్రం కొలవలేకపోవచ్చు. అలాగే ఇతరులపై మనం ఏర్పరచుకునే అభిప్రాయాలు, జడ్జిమెంట్లు వాళ్ళ జీవితాల్లోని వాస్తవాల అంచులను కూడా తాకలేకపోవచ్చు. మనం బతకడానికి అవసరమైన ప్రపంచంలోని విషయాలను అవగాహన చేసుకొని మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకోవచ్చు. కానీ మనుషులపైన ఎందుకు? ఎదుటివారి గురించి మన లిమిటెడ్ కంక్లూజన్స్ వల్లనే విభేదాలు, వైరుధ్యాలు వస్తాయని, అతను అలాంటివాడు, ఆమె అలాంటిది, అతను స్వార్థపరుడు, ఇతను నమ్మకస్తుడు లాంటి అభిప్రాయాలు మనకు ఇతరులకు మధ్య తెరలా ఏర్పడతాయని, అప్పుడు ఎదుటి మనిషిలోని అసలు మనిషిని మనమెప్పుడూ చూడలేమని అంటారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ఒక మనిషిని సంవత్సరం తర్వాత కలిశామనుకోండి, మనం అతని పట్ల ఇంతకు ముందున్న అభిప్రాయాలతోనే ఉంటే అతనిలో ఈ సంవత్సర కాలంలో వచ్చిన మార్పులను మనం గుర్తించినట్టే కదా. మనం ఏ వ్యక్తిని కలిసినా అతని పట్ల ఉన్న అంతకు ముందు ఏర్పరచుకున్న కోపతాపాలతో లేదా అభిమానం, అనురాగాలతో కాకుండా తాజా మైండ్తో కలవాలని అంటారు జిడ్డు కృష్ణమూర్తి.